ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. నేను దర్పల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ చనిపోయిండు నా భర్త. ఇప్పుడు ఆయన సంగెం ప్రవీణ్ దర్పల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ గా వర్క్ చేశాడు సార్. అతను 1 year బ్యాక్ ఎలక్షన్ డ్యూటీ అయిన నెక్స్ట్ డేనే హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయాడండి. నేను ఆయన భార్య సంగెం రాజ్యలక్ష్మిని. నాకు ఈయన డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఏవి కూడా ఇప్పటి వరకు రాలేదండి. ఆ పెన్షన్ కూడా ఇప్పటి వరకు 1 year కావస్తున్నా ఈ పెన్షన్ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు అని అడిగితే పెన్షన్ పేపర్స్ ప్రతిసారి ఏదో అసంపూర్తిగా ఫిల్అప్ చేసి వాళ్ళు కావాలనే రిటర్న్ పంపిస్తున్నారు. మొన్న కూడా న్యాచురల్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ కావాలంటే పంపించాను. ఇప్పటి వరకు అయితే దాని గురించి ఇంకేం రాలేదు. ఇంకొకటి ఏంటి అంటే నా భర్త THL విషయంలో నాకు 15 నుంచి 20 lakhs వరకు నష్టం జరిగింది. అది కూడా నాకు కంపల్సరీ కావాలి. THI వాళ్ళు మాతోటి ఇప్పుడు ఏం కాదు. ఎందుకు అంటే ప్రపోజల్ ఫాము సదరు ADA గారు మా ఆఫీస్కి పంపించలేదు కాబట్టి ఈ విషయంలో మేము ఏం చేయలేమని చెప్పారు. ఇది అతని వల్ల జరిగింది కాబట్టి అతని ఫ్యామిలీ మాకు ఖచ్చితంగా మా ఫ్యామిలీ బ్రతకడానికి మాకు అవే ఆధారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే నా ఫ్యామిలీ అందరినీ నా పిల్లలిద్దరిని నా అత్తమామలు ఇద్దరిని తీసుకొని వచ్చి ఇక్కడనే ఆత్మహత్య యత్నం చేస్తారు. కలెక్టర్ అప్రోచ్ అయినాము. కలెక్టర్ గారి దృష్టికి కూడా 3-4 times తీసుకెళ్లినాము. ఎంక్వైరీ చేశారు వాళ్ళు. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది. దాంట్లో ADAది ప్లస్ జూనియర్ అసిస్టెంట్ నవీన్ది ఇద్దరిది కూడా మిస్టేక్ జరిగింది అని చెప్పేసి వీళ్ళ డిపార్ట్మెంట్ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని దాంట్లో వచ్చింది. వీళ్ళు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ని మరి ఆ కమిషనర్ కి పంపించారో లేదో ఇప్పటి వరకు తెలియలేదు. నేను బాజీ సార్ని వచ్చి అడిగితే అతను రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నా అని చెప్పేసి ఆయన మెడకి ఎక్కడ జుట్టుకుంటుందో అని నాకు ఏదో ఒకటి మభ్యపెట్టి ప్రతిసారి పంపిస్తా ఉన్నాడు. తీరా అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన బుద్ధి చూపిస్తున్నాడు. ఏంది అని అంటే ఆ ADA గారికి ఈ వాజిద్ హుస్సేన్ సారు అతని ప్లేస్ లో వచ్చిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని నాకు తెలిసింది సార్. వీళ్ళందరూ కలిసి మాతో ఆడుకుంటున్నారు. నేను ఆ ఫ్యామిలీని తీసుకొని ఇక్కడే ఆత్మహత్య అసలు బెనిఫిట్స్ ఈ 1 year నుంచి అసలు ఏవి కూడా రాలేదు. నేను కాళ్ళు అరిగేటట్టు ఈ 1 year నుంచి అతను చనిపోయిన 1 month నుండి ఆ బాధను దిగమింగుకొని ఆఫీస్ లో చుట్టూ తిరుగుతూనే ఉన్నా సార్. నేను నేర్చుకుంటే ఇంట్లో కూర్చోవలసింది ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నా. ఏం న్యాయం కాదు. నా కొడుకు ఇన్ని రోజులు చనిపోయి మమ్మల్ని దేనికి శ్రద్ధ తీసుకున్నాం లేదు సార్. మా పిల్లలు మా కుటుంబం మేము ఎట్లా సంవత్సరాలు పెన్షన్ అడిగితే చేస్తలేరా? ఏదంటే ఆన్సర్ లేదు సార్. ఏమంటున్నారు? అంటే నడిచేడు వచ్చేడు కడుతున్నాం. ఏం చెప్తలేదు. ఏ ఆఫీసర్ కూడా ఏమో చెప్తలేరా? ఏం చెప్తారు అంటే ఎందుకు అయిపోయింది, ఏం చేస్తున్నాం అసలు? ఆధారపడి ఉన్నామయ్యా. ఎన్ని రోజులు అయిపోయి? ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. మాకు వచ్చిన జీతంతో సరిపెట్టుకొని బతికితున్నామయ్యా మేము. ఈ సంవత్సరం నుంచి జీతం లేక మేము ఒకటి ఉంటే ఒకటి లేక మేము పిల్లలు పట్టుకొని మేము మా కుటుంబం అందరూ ఉండబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు మా ఆయన హార్ట్ పేషెంట్. నాకు కొంత ఆపరేషన్ అయింది ఇక్కడ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.